ఈ ప్రార్థన గోపుర సభ్యులందరికీ దేవుని పెట్ట శుభవందనాలు. అందరూ మీ ఇంట్లో దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకున్నారు కదా. వాక్యం ముందు అందరూ ఆసీనులయ్యారా? ఎవ్వరు దేవుని సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాజేయటానికి వీల్లేదు. ఇది విశ్రాంతి దినం, పరిశుద్ధ దినం, పరిశుద్ధంగా ఆచరించవలసిన దినం, భయభక్తులతో దేవుని సన్నిధిని కనపడవలసిన దినం, దేవునితో ఒక నిబంధన చేసుకోవాల్సిన దినం. దేవుడు మనకిచ్చే వాగ్దానాన్ని, దేవుడు తన గ్రంథంలో రాసి ఉంచిన సంగతులను ఆలోచించి సంతృప్తి పడగలిగిన దినం. కాబట్టి ఈ దినాన్ని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. దయచేసి మన పాతకాలంలో ఇట్లనే చేసి ఉండవచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని సన్నిధికి ఆలస్యమైన సంగతులు, అందరితో సహా పెద్ద పెద్ద దైవజనులతో సహా దేవుని సన్నిధికి ఆలస్యమైన సంగతులు, దేవుని సన్నిధిని వెనకపెట్టిన సందర్భాలు ఉంటాయి ఖచ్చితంగా. మన ఇష్టాలు నెరవేర్చుకున్నటకు గతించిన కాలం ఇక చాలు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిద్దాం. దైవ దీవెనలు పొందుకుందాం. మెట్టుకు సంఘమందరూ క్షేమంగా ఉన్న విధానం బట్టి దేవుని సన్నిధిలో నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి మందిరంలో మనందరం సామూహికంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం మనందరికీ ఒక పద్ధతిగా ఉండేది. అయినప్పటికీ దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మనం కూడా దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి దేవునికి స్తోత్రం, ఆరోగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం, వైరస్ బారి నుండి మనల్ని కాచినందుకు, దాచినందుకు, కాపాడినందుకు దేవునికి స్తోత్రం, ఆహారాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం, మరి ఇంటిలో శాంతిని నెలకొల్పినందుకు దేవునికి స్తోత్రం, సజీవుల జాబితాలో ఉంచి ఆయన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విని మన జీవితాలను సరిచేసుకునే అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం 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 కలుగునుగాక. రైట్. మరి ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నారు కదా. అస్తమాటు వార్తలు పెట్టుకొని విని గుండె చెదరిన వార్తలు వినిపిస్తున్నాయి. వాటిని విని భయభ్రాంతులు కాకుండా, భయభ్రాంతులు అయి చేసేదేం లేదు. ఒకటి, పరిస్థితి విషమించిందని తెలుసు, వార్తాపత్రికలు థర్డ్ వేవ్ కూడా ఉన్నాయి అని హెచ్చరిస్తున్నాయి. ఎన్ని వేవులు వచ్చినా ఇక చేసేదేమీ లేదు. నిన్న శనివారం వాక్యంలో చెప్పబడినట్టుగా ప్రార్థన ఒకటి మన దగ్గర ఉన్న ఆయుధం. ప్రార్థనాపూర్వకంగా ఉండండి. దేవుడిచ్చిన మేరకు మీ కష్టార్జితాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకోండి. ఇప్పటికే మన ఆయుష్ ఎంతకాలము అనేది దేవుని సన్నిధిలో లిఖితమై ఉంది. అది మర్చిపోకండి. అంతకాలము దేవుడు మనల్ని ఖచ్చితంగా ఉంచుతాడు. ఉంచినందుకు నీవు నేను ఆయనకు ఉపయోగపడాలి. ఆ మెయిన్ థీమ్ ఆలోచించండి. చూడండి పరిస్థితులు ఎట్లా మారిపోయాయో. ఇదివరకు సినిమా హాల్స్కి హౌస్ఫుల్ బోర్డ్స్ చూసాం, కళావేదికలకు హౌస్ఫుల్ బోర్డ్స్ చూసాం, క్రికెట్ ఆడిటోరియంలకు హౌస్ఫుల్ బోర్డ్స్ చూసాం. కానీ శ్మశాన వాటికు హౌస్ఫుల్ బోర్డ్ చూసామా? ఇప్పుడు పెట్టారు. పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? హౌస్ఫుల్ బోర్డ్ పెట్టవలసిన పరిస్థితులు దాపురించాయి. ఇది ఇలా జరుగుతుంది అని ప్రవచనాల్లో ప్రవక్తలు ఎప్పుడో ప్రవచించి ఉంచారు. అందుకే దేవుడు అంటాడు, దివారాత్రములు తన ధర్మశాస్త్రమును ధ్యానించి దాని యందు ఆనందించువాడు ధన్యుడు అంటాడు. ధర్మశాస్త్రంలో ఏం జరిగి ఉందో చదివి ధ్యానించి దాని ప్రకారము ప్రార్థిస్తే నీకు ఆనందం మిగులుతుంది అని చెప్పి దాని సారాంశం. కానీ నువ్వు కాదు కదా, నేను కాదు కదా, ఎవరూ అట్లా చేయలే. అందుకని ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అని స్పష్టంగా, జాగ్రత్తగా విను, స్పష్టంగా
వితౌట్ డీవియేషన్, ఏ మాత్రం తేడా లేకుండా దేవుని లేఖనాలు రాసి ఉంచాయి. ఇది ఇప్పుడు జరుగుతున్న ఈ విపత్తు ప్రవచనాల నెరవేర్పు. జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుడు ముందుగానే చెప్పాడు, నేను చెప్పిన పని మీరు చేయకపోతే, నేను సూచించినట్టుగా జీవించకపోతే ఈ లోకం మీదకి ఉగ్రత వస్తుంది, భూమి కంపిస్తుంది అని చెప్పాడు. కానీ మనం మొట్టమొదటి నుంచి మానవుని మాట దేవుని మాట వినకుండా, మానవుల మాట వినుకుంటూ, మానవుల్ని సంతోషపెట్టుకుంటూ, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని జీవిస్తూ, నేను ఎప్పుడు దేవుడికి సమర్పించుకోవాలో నాకు తెలుసు అంటూ గిరిగీసుకుంటూ, హద్దులు ఏర్పాటు చేసుకుంటూ, మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూనే వచ్చాం. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే మన ఇష్టానికి లాక్ చేస్తున్నాడు. భూమి మీద నీ చిత్తం వచ్చునుగాక అన్నది ప్రార్థన. అది ఖచ్చితంగా అందరూ చేస్తున్నారు. ఎస్, మన చిత్తం నెరవేర్చుకుంటూ పోతున్నాము, దేవుని చిత్తాన్ని నెరవేర్చటం లేదు. కనుక మన చిత్తానికి దేవుడు లాక్ పెడుతున్నాడు. ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేరుస్తాడు, అంతే. కాబట్టి ప్రవచనాల నెరవేర్పులో ఉన్నాం. ఇంకా జాగ్రత్తగా ఉందాం. ఆసక్తితో భక్తి చేయవలసిన, దేవుని దృష్టి ఎదుట భక్తిపరులుగా కనపడవలసిన, నిజమైన భక్తి చేయవలసిన పరిస్థితులు వచ్చాయి. ఇప్పటికీ అలసత్వం చేస్తూ ఉంటాను అంటే అయ్యే పని కాదు. రక్షించబడాలి అనుకుంటున్నావా? ఆ పరలోకంలో స్థానాన్ని సంపాదించుకోవాలి అనుకుంటున్నావా? మన జీవిత దినాల ముగింపు బాగుండాలి అనుకుంటున్నావా? ఖచ్చితంగా నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకొని, నీ ఇంటి వారందరికీ రక్షణ భాగ్యాన్ని ఇప్పించుకొని నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆలస్యం చేయటానికి ఇక తడవు లేదు. ఇది ప్రవచనాల నెరవేర్పు, అంత్య దినములు కావు. ప్రవచనాలు నెరవేరుతున్నాయి. దేవుడు కొన్ని ప్రవచనాలు చెప్పాడు. అదేంటో వాక్యంలోనికి వెళ్ళే ముందు నేను కొంచెం ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనకి ఏకీభవించండి. సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ బంగారు పాద సన్నిధికి మేము వచ్చాము. మమ్మల్ని దృష్టించండి, మాట్లాడండి, మహిమ పొందండి. నరులు చేసిన తప్పిదం వలన లోకం మీదకి వచ్చిన ఈ విపత్తు నుంచి మేము, మా కుటుంబాలు, మిగిలిన శేషం ఏ రీతిగా తప్పించుకోవాలో మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానిద్దాం. చూడండి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం, పేజీ నెంబర్ 759. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరంలో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందును అవి పారవేయబడును అని రాయబడింది. చూసారా వాక్యాన్ని? శవాలు పాతిపెట్టుటకు స్థలం లేక పారవేయబడుతున్నాయంట. ఇది ఆమోసు ప్రవక్త ప్రవచించిన ప్రవచనం. ఇది దేవుడు తెలియచేశాడు ఇలా జరుగుతుంది అని. మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములు అయిపోయినాయి. మందిరాల్లో సంతోషంతో కీర్తించి స్తుతించే వాళ్ళం ఇప్పుడు మందిరాల్లో ఒంటరిగా చేరి ఏడవలసిన పరిస్థితులు. చూడండి, శవాలు లెక్కకు ఎక్కువైపోయినాయి అంట. హౌస్ఫుల్ బోర్డ్స్, శవాలు శ్మశాన వాటికకు ఎంతవరకు రావాలో, ఎంతవరకు స్థలం ఉందో అంతవరకు వస్తే సరిపోయిండేది. కానీ ఒకే దినమున ఎక్కువ మంది, రేపు ఎల్లుట, ఇట్లా ప్రతి దినము వచ్చేస్తూ ఉంటే
స్థలం సరిపోక పారవేయబడుతున్నాయటండి శవాలు. సరైన రీతిలో సమాధి చేయబడకపోవటం ఒక శాపం. అట్టి వాని గతి గర్భములో ఉన్నప్పుడు పిండముగా పడిపోయిన వాని గతి కంటే చెడ్డది అని ప్రసంగి గ్రంథంలో మనం చదువుతాం. ఎంతో సుఖ సౌఖ్యాలతో పెంచిన ఈ దేహం చివరకు పారవేయబడటమా? ఎంత దౌర్భాగ్య స్థితి ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ స్థితి వచ్చింది? దేవుడు రీజన్ చెప్తున్నాడు. ఆయన నీలా నాలా సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరిగే తత్వం కాదు. దానికి రీజన్ చెప్తున్నాడు చూడండి. 5వ వచనం, అదే అధ్యాయము 5వ వచనం ఆఖరి లైను, 5వ వచనంలో ఆఖరి లైన్. విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకుని వారలారా. ఆదివారం ఎప్పుడు వెళ్ళిపోతుందా, ఆదివారం ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూశారట వాళ్ళు. ఎందుకు అని అంటే పైన వారి వారి పనులు చేసుకోవటానికి, అంతే. మీరు చదవండి వాక్యాన్ని విపులంగా. విశ్రాంతి దినం ఎప్పుడు గడిచిపోతుందా అని చూశారట. 6వ వచనం లాస్ట్ లైన్, విశ్రాంతి దినం ఎప్పుడు అయిపోవునో అని చెప్పుకుని వారులారా, ఈ మాట ఆలకించండి అని యెహోవా సెలవిస్తున్నాడు అక్కడ. శవాలు లెక్కకు ఎక్కువైపోవడానికి గల కారణం మనిషి దేవుని మందిరంలో నివసించడానికి ఇష్టపడకపోవటం. దట్ ఇస్ ద రీజన్ అని దేవుని వాక్యం అక్కడ సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో నెమ్మదిగా కూర్చొని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చెవిని పెట్టి చెవియొగ్గి ఆలకించి దాన్ని అనుసరించి నడిస్తే క్షేమము నదివలే నీ వెనకతలు వస్తుంది అని దేవుడు చెప్పిన ఆ చిట్కాను మానవుడు మర్చిపోయాడు, విడిచిపెట్టాడు. ఈరోజు ఇక్కడ నేను కూర్చుంటే నాకు పని అవ్వదు, కూర్చుంటే నాకు సాగదు, కూర్చుంటే అక్కడ కొంపలు మునిగిపోతున్నాయి అని చెప్పి మనము పరుగులు పెట్టడం మొదలుపెట్టాం. ఇప్పుడు ప్రాణాలను రక్షించుకోవటానికి పరుగులు పెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది. వారు దేవుని సన్నిధిని విడిచి పారిపోవలసి వచ్చింది, పరిగెట్టి పారిపోయేట. అందుకనే జీవితంలో ఆ ఒడిదుడుకులతో పరిగెట్టి పారిపోవలసిన పరిస్థితి మనకు వస్తుంది. ఐగుప్తు నుంచి తప్పించుకొని వచ్చిన ఇశ్రాయేలీయులు అట్లనే చేశారు. దేవుని సన్నిధిని కనిపించకుండా ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయాసపడ్డారు. వారి జీవితంలో ప్రయాసే మిగిలిందని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఎన్నో మార్లు విన్నావే. ఇప్పుడు అదే జరుగుతుంది. మానవులమైన మనము చేసిన తప్పిదం అది. ప్రవచనాలు నెరవేర్పవుతుంది. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయంలో ఇలాగూ రాసి ఉంది. జాగ్రత్తగా 16వ అధ్యాయము 641వ పేజీ వాక్యాన్ని చూద్దాం. చూడండి, 4వ వచనం. వారు ఘోరమైన మరణము నొందెదరు, వారిని గూర్చి రోదనము చేయబడదు. వారు పాతి పెట్టబడక భూమి మీద పెంటవలె పడి ఉండెదరు. వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు. వారి శవములు ఆకాశ పక్షులకు భూజంతువులకు ఆహారముగా ఉండును. 6వ వచనం. గనులేమి అల్పులేమి ఈ దేశమందున్న వారు చనిపోయి పాతి పెట్టబడరు. వారి నిమిత్తము ఎవరును అంగలార్చకుందురు, ఎవరును తమ్మును తాము కోసుకొనుకుందురు. వారి నిమిత్తము ఎవరును అంగలార్పు. చదువుతాను చూడండి. వారి నిమిత్తము ఎవరును తమ్మును తాము బోడి చేసుకొనుకుందురు. చచ్చిన వారిని గూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారం ఎవరును పంచిపెట్టరు. అనగా చనిపోయిన వ్యక్తి నిమిత్తము కార్యాలు చేసే పరిస్థితులు కూడా లేవు, ఉండవు. ఎలాగా దేవుడు ప్రవచించి ఉంచాడు చూడండి. ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు ఈ విషయాలు. గనులేమి అల్పులేమి అందరూ ఎవరి గురించి ఏడుద్దామన్నా ఎవరికి వారు జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితుల్లోకి వచ్చాం. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి గురించి ఏడుద్దాము అని అంటే ఆ వైరస్ ఇంకోళ్ళలోకి వచ్చిందేమో, ఇప్పుడు వీడిని ఎలా రక్షించుకోవాలని ఆలోచిస్తున్న పరిస్థితులు. ప్రత్యేకించి అతని మీద దృష్టి పెట్టి అతని గురించి బాధపడవలసిన, కూర్చుని ఏడవలసిన, ఆయన జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకోవలసిన పరిస్థితి మనుషుల్లోనికి కానరావటం లేదు. ఉన్న సమయం లేదు. మిగిలిన వారి యొక్క జీవితాలు ఏమవుతున్నాయో
అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలోనికి పడ్డాం. వారి గురించి కూర్చుని రోధించటం, అంగలార్పు భోజనాలు పెట్టటం లేవట. ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? దేవుడు అన్నాడు, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అని మానవుడు ఏదో ఒక దినమును ప్రశ్నిస్తాడు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని మానవుడు ప్రశ్నిస్తాడు. కాబట్టి వారు అడుగుతారు, నువ్వు చెప్పు అని చెప్పి. ఆ వాక్యం చూడండి ఎంత స్పష్టంగా రాసి ఉందో. 10వ వచనం 2వ లైన్, దేనిని బట్టి యెహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించెను అని వారు అడుగుతారట. మేము యెహోవాకు విరోధంగా చేసిన దోషం ఏంటి, మా పాపమేమి అని నిన్ను అడుగగా నువ్వు సమాధానం ఇవ్వు. ఇప్పుడు అదే కదా లోకంలో మిగిలిన ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎందుకు ఇట్టా చేస్తూ ఉన్నాడు, ఏం చేశాము అంటా ఉన్నాడు. దానికి సమాధానం చెప్తూ ఉన్నాడు. అలా అడుగుతారు, నువ్వు చెప్పు ఇర్మియా. మానవుడి దగ్గర నుంచి ప్రశ్న ఇదే వస్తుంది. ఒకసారి నువ్వు చెప్పు సమాధానం అని 11వ వచనంలో చెప్తా ఉన్నాడు చూడండి. 11వ వచనం 3వ లైన్. అంత చదివి వినిపించడం మనకు సమయం కొద్దిగా ఉంది. ఆ 3వ లైన్ చూడండి. నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించారు. మొదటి రీజన్, నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించారు. 12వ వచనం చూడండి. నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించారు. నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించారు. 2వ కారణం, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకున్నారు. 3వ కారణం, దేవుని దగ్గర చాలా కారణాలు ఉన్నాయి. నీవు నేను ఏం కాదులే అని తప్పించుకుంటున్నాను తప్ప, దేవుడు ఏముందలే మనల్ని గమనించట్లేదు అని అనుకుంటున్నాను తప్ప, ఇప్పటి వరకు మన ఇష్టానుసారంగా లోకమంతా తన ఇష్టానుసారంగా నడిచింది తప్ప దేవుని దగ్గర రీజన్స్ ఉన్నాయి. నన్ను విడిచిపెట్టారు, వ్యర్థ దేవతలను అనుసరించారు, నా ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టారు, వారి హృదయ కాఠిన్యం చొప్పున వారు ఇష్టం వచ్చినట్టు నడుచుకున్నారు, నా మాట వినలేదు, నన్ను విసర్జించారు. అందుకనే ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పు. ఇలాంటి పరిస్థితి వచ్చాక మానవుడు తేరుకొని దేవుణ్ణి అడుగుతున్నాడు, మేము చేసిన దోషం ఏంటి అని. ఇప్పటి వరకు ఏమనుకున్నాడంటే, జీవితము సంతోషించాలి, పనులు చేసుకోవాలి, ఉద్యోగము చేసుకోవాలి, ఆస్తిపాస్తులు కూర్చుకోవాలి, వ్యాపారము చక్కబెట్టుకోవాలి, ఇదే ఆలోచించాడు తప్ప ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, నేనేం చేస్తున్నాను అన్న విషయాన్ని అటు లోకస్తులు ఆలోచించే అవకాశం లేదు, ఇటు ఆత్మీయులు ఆలోచించలేని పరిస్థితికి ఎప్పుడైతే వెళ్ళిపోయామో, మనమేనా అక్క వెళ్ళిపోయాము అని మీరు అనవచ్చు. ఆది నుంచి ఇశ్రాయేలీయులు చేస్తున్న పొరపాటు ఇదే. వారు ఐగుప్తులో ఉంటుండగా ఫరో ఎదుటను మరి దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో వారు చూశారు కన్నులారా. చూసి కూడా వారు దేవుణ్ణి గుర్తించరైతిరి. వారి ఇష్టానుసారంగా వారు నడుచుకున్నారు. వారికి ఏం కావాలో అవి పేచీ పెట్టి దేవుని దగ్గర నుంచి సంపాదించుకోవటం నేర్చుకున్నారే తప్ప, వారు దేవుని మహత్యం గురించి ఆలోచించి ఈ దేవుని నీడన దేవుడు చెప్పిన మాట చొప్పున జీవించాలి, దేవుని మాటను ఎదిరించినందుకే కదా ఫరోకి అన్ని కష్టాలు వచ్చినాయి అని ఆలోచించలేదు. ఒకటి. రెండవది, ఐగుప్తులో ఉంటుండగా దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించటం లేదని చెప్పి 10 రకాల తెగుళ్ళను ఐగుప్తు మీదకి, ఫరో ఇంటి వారందరి మీదకు పంపించినట్టుగా మన లేఖనాలు చూస్తున్నాం. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు? వారి దగ్గరే ఉన్నారు కదా. ఇశ్రాయేలీయుల ఇళ్ళు ఎక్కడున్నాయి? ఐగుప్తుల మధ్యనే ఉన్నాయి కదా. ఇశ్రాయేలీయులు ఏ వీధిలో ఎవరి పక్కన ప్రత్యేకంగా లేరు, వారి పక్కనే ఉన్నారు, వారి వీధుల్లోనే ఉన్నారు. జాగ్రత్తగా ఆలకించు. 10 రకాల తెగుళ్ళు వచ్చి ఇశ్రాయేలీయులను తప్పించి ఐగుప్తీయులను బాధించాయి. ఒకే వీధిలో ఉండి పక్కపక్కన ఇళ్ళు కలిగి వారు బాధితులయ్యారా? వీరు విమోచింపబడ్డారా? ఎంత అద్భుతమైన సత్యం అది చూడండి, ఆలోచించండి. ఇశ్రాయేలీయులు ఊరి వెలుపల పాకల్లో ఉన్నారని అక్కడ ఏమైనా రాసి ఉందా? లేదు. కాబట్టి వారి మధ్య ఉంటుండగా 10 రకాల తెగుళ్ళు వచ్చి ఐగుప్తు వారిని బాధించాయి, కానీ ఇశ్రాయేలీయుల గడపకు మాత్రము రాలేదు.
ఆఖరిగా తొలిచూలు బిడ్డను కూడా తీసుకునేటప్పుడు దేవుడు చెప్పాడు, మీ గడప కమ్మెలకు రక్షణను పూసుకోండి. జాగ్రత్తగా ఆలోచించండి. మిగిలిన తెగుళ్ళు, ఈ పేలు, దద్దుర్లు, ఈగలు, నీరు రక్తంగా మారిపోవటం, ఇలా అన్ని రకాల తెగుళ్ళు విషయంలో దేవుడు గడప కమ్మెల మీద రక్తాన్ని పూసుకోండి అని సూచించలేదు. జాగ్రత్తగా ఆలకించు. వాక్యం వింటున్న నువ్వు వాక్యం వింటూ హృదయాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం నాకుంది, నీకుంది. మిగిలిన 9 తెగుళ్లకు దేవుడు ఆ సూచన ఇవ్వలేదు. వారిని కాపాడాడు, వీరిని బాధించాడు. ఇశ్రాయేలును కాపాడాడు, ఐగుప్తీయులను బాధించాడు, తప్పించాడు. వీరి పశువులు చనిపోయినప్పుడు వారి పశువులు చనిపోలే. వారిళ్లలో నీరు రక్తసిక్తమైనప్పుడు వీరిళ్లలో నీళ్లు రక్తంగా మారలే. పేళ్ళు, ఈగలు వచ్చి వారిని బాధించినప్పుడు వీరిని బాధించలే, కాపాడాడు. కానీ తొలిచూలు బిడ్డని మాత్రం హతమవుతారు అనే 10వ ఆ శ్రమ దేవుడు ప్రవేశపెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆ రక్తపు మరకను మీ గడప కమ్మిలి మీద పూసుకోమన్నాడు. దేవునికి మానవుని ప్రాణం చాలా విలువైనది. మానవుని ప్రాణం చాలా విలువైంది. జ్ఞాపకం చేసుకో సహోదరుడా. తొలిచూలు బిడ్డను తీసుకువెళ్ళేటప్పుడు మాత్రము అది సూచించాడు. ఎందుకంటే మరణమునకు అందరూ సమానమే. మరణము భూమి మీదకి వచ్చేస్తుంది. ఆ మరణము నీ గడప కమ్మిలకు రక్తాభిషేకం ఉంటేనే నిన్ను తప్పిస్తుంది. నీ గడప కమ్మిలకు రక్తాభిషేకం లేకపోతే నిన్ను తప్పించదు. తెగుళ్లకు ఐగుప్తీయులు, ఇశ్రాయేలీయులు తెలిసింది కానీ మరణదూతకు తెలియదా? తెలుసు. కానీ మరణం అనేది నిన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్ళటానికి కూడా ఉపయోగపడేదే. జాగ్రత్తగా విను. నువ్వు మరణించావు అంటే నీ తుది గమ్యం దేవుని దగ్గరికి అవ్వాలి. కాబట్టి గడప కమ్మిలి మీద రక్తపు మరక ఉంచు. శాపము ద్వారా నువ్వు చనిపోకూడదు. మరణదూతకు క్లారిటీ ఇవ్వటం కోసం గడప కమ్మిలి మీద రక్తపు మరకను వేసుకోమన్నాడు దేవుడు. నీ పిల్లల మీద దేవుని రక్తాభిషేకం ఉందా? నీ మీద రక్తాభిషేకం ఉందా? ప్రియ యవ్వనస్తుడా, ఇంకా దేవుని రక్షణ తీసుకోవటానికి ఇబ్బంది పడుతున్నావా? ప్రపంచం మునిగిపోతుందయ్యా, మరణము ఏలిపోతుంది, మరణదూత భూమి మీదకి వచ్చేసింది, దానికి క్లారిటీ కావాలి. నువ్వు రక్షింపబడినవాడవైతే, దేవుని ఉగ్రత వల్ల చనిపోయకుండా రక్షింపబడి చనిపోతున్నట్లయితే దేవుని దగ్గరికి వెళ్ళాలి నువ్వు. కాబట్టి నీ నుదుటి మీద దేవుని యొక్క శిలువ రక్తాభిషేకం ఉండాలి, రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలి. అందుకనే ఆ ప్రాణాన్ని తీసుకెళ్లే మరణదూత వచ్చినప్పుడు మాత్రం మీ గడప కమ్మిలకు గొర్రెపిల్ల రక్తాన్ని పూసుకోండి అని దేవుడు సూచించాడు. అప్పుడు ఆ దూత ఏం చేసింది? ఆ ఎవరి గడప కమ్మిలకైతే ఆ రక్తపు మరక ఉందో వారిని వదిలిపెట్టి మిగిలిన వారి ఐగుప్తీయుల ఇళ్లలో తొలిచూలను తీసుకెళ్ళింది. రక్షణ అనేది అవసరం. సరే, ఐగుప్తీయుల దగ్గర మధ్య ఇశ్రాయేలీయులు ఇలాంటి అద్భుతాలు చూసి కూడా వారు దేవుణ్ణి జ్ఞాపకం పెట్టుకోలేదు. మరలా ఇష్టానుసారంగా జీవించటానికి ఇంత అద్భుత కార్యాలు జరిగితే ఆ మేళ్ళన్నీ వెనక్కు తోసేస్తూ వీరు ముందుకు ప్రయాణిస్తూ ఉన్నారు. నీ జీవితంలో కూడా అలాగే జరుగుతుందా? చేసిన మేళ్ళన్నీ వెనక్కి తోసేస్తూ నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావా? పట్టుదలకు పంతాలకు పోయి నీ మాటే, నీ కోరికే నెగ్గాలని చెప్పి దేవుణ్ణి వెనక పెడతా ఉన్నావా? దేవుడు పలానా పని చేసేదాకా దేవుని సన్నిధికి రానంటున్నావా? పలానా రోజు వరకు దేవునికి మా జీవితాలను అర్పించమంటున్నావా? పలానా గడి ఉంది, ఆ గడిలోనే నేను నా ఇంటి వారు సర్దుకుంటామంటున్నావా? ఎక్కడుంది? ఇలాంటి సమయాలు వస్తాయని నువ్వు ఊహించావా? ఇప్పటికైనా ఒక తెలివైన తండ్రిగా, తెలివైన తల్లిగా ఇంటిని సర్దిద్దుకోవడానికి ముందుకు ఒక అడుగు వేయి. ప్రవచనాలు నెరవేర్పులోనికి వచ్చేసాం. ముగింపు రాబోతోంది, అంతం అప్పుడే రాదు.
శ్రమల కాలంలో భయంగా జీవించవలసిన పరిస్థితులు వస్తాయి. నీవు నీ ఇంటి వారు రక్షణ లేకుండా మరణిస్తే మన జీవితం వ్యర్థమైపోతుంది. కాబట్టి సర్దుకో. అయితే వీరు దేవుణ్ణి విడిచి అన్య దేవతలను అనుసరించడం మొదలుపెట్టారు. ధర్మశాస్త్రాన్ని పఠించడం మానేశారు. విశ్రాంతి దినాలు ఎప్పుడైపోతాయా అని ఆలోచిస్తూ ఉన్నారట. ఎప్పుడైనా నీకు ఇట్ట ఆలోచన వచ్చిందా? ఆదివారం తొందరగా సమయం అయిపోతే బాగుండు, అమ్మో ఆదివారమా అని. నీవు దేవుని కార్యాలు భారంగా ఎంచితే నీ జీవితం కూడా భారంగానే ఉంటుంది. దేవుని సన్నిధికి భారంగా వెళ్తున్నావేమో, నీ జీవితం కూడా అట్లనే ఉంటుంది. నువ్వు దేవుని విషయంలో ఎలాంటి ప్రవర్తనను చూపిస్తావో దేవుడు నీ విషయంలో అట్లాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంటాడు. ఎందుకంటే కొలిసిన కొలత చప్పునే, విత్తిన విత్తనం చప్పునే. కాబట్టి ఎలాంటి కొలత కొలుస్తున్నావో దేవునికి చూడు. నీ ఆసక్తి ఏంటో, నీ సమయం ఏమిటో, నీ శ్రద్ధ ఏమిటో. యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అగునని లేఖనాలు చెప్తా ఉన్నాయి, ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తా ఉన్నాయి. మరి శాపగ్రస్తుడు అవుతావా అశ్రద్ధగా చేస్తూ? వాళ్ళు అడుగుతారు, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని నన్ను నిందిస్తారు. ఇశ్రాయేలీయులు వారి అవిధేయత ప్రకారం జీవించి చివరిలో ప్రశ్నించారు. ఏమన్నా తెలుసా? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, మేమేం దోషం చేశాము అని అంటే దేవుడు చెప్తున్నాడు, నన్ను విడిచి అన్ని దేవతలను అనుసరించారు, ధర్మశాస్త్రాన్ని పాటించలేదు, వారి హృదయ కాఠిన్యం చొప్పున వారు జీవించారు అని చెప్పు అని ఇర్మియాకు చెప్తున్నాడు. మరి ఇప్పుడు చేయవలసిన పరిస్థితి ఏంటి? మనం చేయాల్సిన పని ఏంటి? చూడండి, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనంలో చివర అక్కడ రాసి ఉంటుంది, కాబట్టి నిలిచిన శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము అని ఒక వచనం రాసి ఉంటుంది. అది ఎవరితో అన్నారు, ఏ సందర్భంలో అన్నారు అన్న విషయాన్ని పక్కన పెడితే అక్కడ కూడా ఆ దేశానికి పెద్ద యుద్ధం వస్తుంది. చుట్టుప్రక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా నాశనం అయ్యారు, దాని బారిన పడ్డారు, ఆ యుద్ధ బారిన పడ్డారు. ఇప్పుడు ఈ దేశం మీద కూడా యుద్ధం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ దేశపు రాజు ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నిలిచి నీ శేషాన్ని రక్షించండి. ఇప్పుడు కూడా ఆ సందర్భాన్ని పక్కన పెడితే ఆ వాక్యాన్ని తీసుకో. కుప్పలు తెప్పలుగా జనాలు చనిపోతూ ఉన్నారు. నీవు నేను ఎందుకు మిగిలి ఉన్నామో ఒకసారి ఆలోచించి మిగిలిన శేషం కొరకు, నిలిచిన శేషం కొరకు నువ్వు ప్రార్థించాలి. నేను నా కుటుంబం క్షేమంగా ఉన్నాం కదా, నేను నా కుటుంబం బాగా తింటున్నాం కదా, లేదా నేను నా కుటుంబం పర్వాలేదు కదా అనే విషయాలు ఆ పరిధిలోనే ఉండిపోకుండా జాగ్రత్తగా ఆలోచించి నీవు నేను ఎందుకు బతికున్నామో, వైరస్ ఎంతవరకు రాలేదా, లేదా నువ్వు తప్పించుకున్నావా, అందుకు నీ తెలివితేటలా, ఏమో నువ్వన్నీ ఆలోచించుకొని నీ ప్రాణము సకల మార్గాలు దేవుని వశంలో ఉన్నాయని తెలిసి ఆయన సెలవు ఉన్నంత వరకు నీవు బ్రతికే ఉంటావన్న విషయాన్ని గ్రహించి, ఆయన సెలవు లేకపోతే ఎవ్వరు ఇక్కడ ఉండడానికి వీల్లేదన్న విషయాన్ని గ్రహించి నీవు నిలిచి ఉన్నావు కాబట్టి ప్రార్థన చేయవు. నిలిచిన శేషం కొరకు, మిగిలిపోయిన శేషం కొరకు ప్రార్థన చేయవు. ప్రార్థన చేయడానికి నీవు నేను బ్రతికున్నాం. ఎవరెవరు చనిపోతున్నారో చూస్తున్నారు కదా. గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నవాళ్ళు, దేశ నాయకులు, చాలా తెలివైన వారు, మేధాశక్తి కలిగిన వారు, వారి మేధస్సుతో సమాజాన్ని శాసించగలిగేవారు, విద్యావంతులు అందరూ చనిపోతూ ఉంటుండగా నీవు నేను దేవునికి ప్రయోజనకారులమేం కాదు. ఆలోచించు, ఆ ప్రార్థన చేసే అవకాశం నీకు నాకే ఉంది. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో హిజ్కియా ఇట్లా ప్రార్థన చేస్తూ ఉంటాడు, నీ మాట వల్లే మనుషులు జీవిస్తూ ఉన్నారు. చూడండి, అది 38వ అధ్యాయము 16వ వచనం. ప్రభువా వీటి వల్ల మనుషులు జీవించుదురు. పైన రాసి ఉంటుంది, ఆయనే మాట సెలవిచ్చను, ఆ మాట చొప్పునే మనుషులు జీవిస్తారు. 17వ వచనంలో చూస్తే 2వ లైను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమైన గోతు నుండి తప్పిస్తున్నావు, విడిపిస్తున్నావు. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. పాతాళమున నీకు స్తుతి కలగదు.
మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించలేరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవున్నాయి నిన్ను స్తుతించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినమున సజీవున్నై ఉన్నాను కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాను. సజీవుడివై ఉన్నావు కాబట్టి నువ్వు స్తుతించాలా. సజీవుడివై ఉన్నావు కాబట్టి మిగిలిన శేషం కొరకు ప్రార్థించాలా. సజీవుడివై ఉన్నావు కాబట్టి ఈ విపత్తు ఇంకను ప్రచండ రూపము దాల్చకుండా ప్రార్థించాలి. ఇది నీ బాధ్యత. బాధ్యత లేకుండా ఇంకా విలాసాలు వినోదాల వైపు ఆలోచించకు. ఏవేవో భవిష్యత్ ప్రణాళికలు వేసేసి వాటి వెంబడి ప్రయాణించకు. నీ ఆలోచనలు కట్టిపెట్టు. బ్రతికుంటేనే అవన్నీ చేయగలము కాబట్టి ప్రార్థించాల్సిన సమయం ఆసనమైంది. ఇంకా నువ్వు చేతులు కట్టుకొని నోరు మూసుకొని కూర్చుండాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు సజీవంగా ఉన్నావు కాబట్టి మరి ప్రార్థించు. మృతి దేవునికి స్తుతులు చెల్లించలేదు, సమాధి దేవునికి స్తుతులు చెల్లించలేదు. సజీవులే దేవునికి స్తుతించగలరు. సజీవుడు అంటే నువ్వు నేనే, బతికున్న వారమే దేవునికి స్తుతులు చెల్లించగలము. కాబట్టి నేను సజీవునై ఉన్నాను కదా, అందుకే నీకు స్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. అతను చనిపోతే, అయ్యా నేను చనిపోతే స్తుతించగలనా నిన్ను? బతికున్నాను కాబట్టి నిన్ను స్తుతిస్తాను ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచించు. ప్రవచనాలు నెరవేర్పులకు వచ్చేసాం. దేవుని దగ్గర మనం వాదించడానికి సమాధానం లేదు. దేవుడే మన ఈ విపత్తుకి కారణం ఏంటో సమాధానాలు సిద్ధం చేసి ఉంచుకున్నాడు. మనమందరం అడుగుతామని తెలుసు. ఏంటి ప్రభా ఈ పరిస్థితి, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అడుగుతామని తెలుసు. కాబట్టి నీ మట్టుకు నువ్వు సర్దుకుని, నీ మట్టుకు నువ్వు నీ కుటుంబాన్ని సిద్ధం చేసుకొని అనేక మంది కొరకు ప్రార్థించు. ఆ ప్రార్థనే నీకు కూడా రక్షణగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ 18వ వచనంలో అంటున్నాడు కదా, పాతాళం నేను స్తుతించదయ్యా, మృతి నీకు స్తుతులు చెల్లించదయ్యా. సజీవులుగా ఉన్నాను కాబట్టి, సజీవంగా ఉన్నాను కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. సరే, ఇంతకీ అంతం ఇదేనా? అంతమిది కాదు. అంతమిది కాదు. మానవుడు చూపించిన అవిధేయతకు శిక్ష ఇది. అంతం అప్పుడే రాదు, అప్పుడే రాలేదు. అంతంలో ఏం జరుగుతుంది? అంతం ఎప్పుడు చెప్పలేము, ఎప్పుడో. కానీ ఇది కాదు, ఈ రోగమే అంతం కాదు, ఈ పరిస్థితి అంతం కాదు. ఒకసారి మీకు పేతురు రాసిన పత్రిక చూపిస్తా చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం వెళ్దాం. మూడవ అధ్యాయము. అక్కడ పేతురు రాస్తూ అంటున్నాడు. 2వ అధ్యాయంలో చూద్దాం. 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. 4వ వచనం చూద్దాం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి తోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలం ముందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించి, ఎవరి మీదకు రప్పించాడు? భక్తిహీనుల సమూహం మీదకి. ఇప్పుడు నువ్వు వేరు చేయబడితే బాగుంటుంది, భక్తి చేస్తే బాగుంటుంది. దేవదూతలను కూడా ఆయన విడిచిపెట్టలేదట. నువ్వు నేను ఎంత? అది వాక్యం ప్రశ్నించేది. నేనెంత దేవుని ముందు? నా నీతి ఎంత? నువ్వెంత? నీ నీతి ఎంత? నోవహు కుటుంబాన్ని కాపాడాడు. నోవహు, ఈ తరము వారందరిలో నీవే నీతిమంతుడివై నా ఎదుట కనిపిస్తున్నావు కాబట్టి నువ్వు నీ కుటుంబం ఆ ఓడలోనికి వెళ్ళు అని చెప్పారు. ఇప్పుడు దేవుడు నీతో కూడా చెప్తుంది అదే. నువ్వు నీ ఇంటిని చక్కదిద్దుకుంటే, ఇక దేవునికి సమయాలు కాలాలు టైం పెట్టకుండా
అప్పుడు చేస్తాను, ఇప్పుడు చేస్తాను, అప్పుడు సమర్పించుకుంటాను, ఇప్పుడు సమర్పించుకుంటాను అని అనక, ఈ వేవ్ సరిపోదు ఇంకో వేవ్ కావాలి అని ఆశించక, దయచేసి మొదటి కరోనా నుంచి, మొదటి వేవ్ నుంచి ఈ వేవ్కి వచ్చాం. ఇంకా నీ పరిస్థితి అలాగే ఉంది, మీ ఇంటి పరిస్థితి అలాగే ఉంది. ఇంటిలో అందరికీ రక్షణ లేదు. నీ వయసు అయిపోతున్నా రక్షణను సంపాదించుకోలేదు నువ్వు. ఎందుకని? రక్షణ ఇచ్చేవారు లేక, లేదా దేవుడు నీతో మాట్లాడలేక? రక్షణ ఖరీదుగా ఉందా? ఏమో, ఏదైనా నీకు తెలుసు. కాబట్టి మరో వేవ్ కోసం ఎదురు చూడక, దయచేసి ఆలోచించి పరిస్థితులను చక్కదిద్దుకుందాం. మరి 3వ అధ్యాయంలో ఆ లాస్ట్ వచనాలు నేను చదువుతున్న చూడండి. 11వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోవనివి గనుక ఆకాశంలో రవులుకొని లయమైపోయినట్టు, పంచభూతముల మహావేండ్రంతో కరిగిపోయినట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అది అక్కడ కింద వచనంలో రాసింది, మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశం కొరకు, కొత్త భూమి కొరకు కనిపెట్టువారము అని. దేవుడు మనకు ఒక కొత్త లోకాన్ని నిర్ణయించబోతున్నాడు. ఎవరి కొరకు? ఆసక్తితో భక్తి చేసిన వారి కొరకు. భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగి పరిశుద్ధ ప్రవర్తనతోనూ దేవుని సన్నిధిలో మనల్ని మనం చక్కబెట్టుకోవాలట. పంచభూతాలు మహావేండ్రంతో కరిగిపోయి అగ్నికి ఆహుతి అయిపోయే పరిస్థితి వస్తుంది. అది అంతం. ఎలా వస్తుంది? ఒకే రోజు వస్తుంది. ఒక్క రోజునే అన్నీ కూడా అగ్నికి ఆహుతి అయిపోతాయి. కాబట్టి అగ్నికి ఆహుతి అయిపోయేవి, అగ్ని కొరకు సిద్ధం చేసి ఉంచబడింది లోకము అని ఆ పత్రిక 3వ అధ్యాయం చెప్తుంది. మీరు చదవండి. కాబట్టి ఈ ఉగ్రత ఇది అంతం కాదు. దయచేసి ఆలోచిద్దాం, భక్తి జీవితాన్ని సరిదిద్దుకుందాం, మన భక్తిహీనతను ఇప్పటికి ఫుల్ స్టాప్ పెడదాం. దేవుడు రక్షించువాడై ఉన్నాడు. మీరు పేతురుపత్రిక స్పష్టంగా చదివినట్లయితే, ఆసక్తితో భక్తి చేసి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, శాంతము కలిగి, దీర్ఘశాంతం కలిగి, ఆయన ఎదుట నిష్కళంకులుగాను నిర్దోషులుగాను కనిపిస్తే ఆయన మనల్ని రక్షిస్తాడు అని చెప్పి, మన కొరకు కొత్త ఆకాశము కొత్త భూమి ఉందని, ఆ వాగ్దానం కొరకు మనం కనిపెట్టుకుని జీవించాలని, కలుగుతున్న ఈ విపత్తుల కొరకు మనము భయపడిన అవసరం లేదని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, ధైర్యం ఇస్తుంది. భయపడవద్దు ప్రియ సహోదర సహోదరి. ప్రార్థన చేద్దాం. ప్రవచనాలు నెరవేర్పులో ఉన్నాం అంటే అంతానికి దగ్గరవుతున్నాం. కాబట్టి బాధ్యతాయుతమైన క్రైస్తవునిగా ప్రార్థన చేద్దాం. దేవుడు ఈరోజు నీతో చెప్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం ఏమిటి అంటే, భక్తిహీనుల సమూహం మీదకి ఎలాంటి ప్రళయం వచ్చినా నోవహును వాళ్ళ ఇంట్లో 7 మొత్తం 8 మందిని ఎట్లా అయితే రక్షించాడో నిన్ను కూడా అట్లా తప్పించే సమర్థుడు ఆయన. కాబట్టి మరి నీ భక్తి జీవితాన్ని సరిదిద్దుకుని నువ్వు మున్ముందుకు ప్రయాణిస్తే మంచిది. ఇప్పటికైనా ఆ హృదయంలోని ఆలోచనలను, చెడు తలంపులను, దేవునికి ఇష్టం లేని ప్రతి కార్యమును విడిచిపెట్టి, దేవునికి నిన్ను దూరంగా ఏం చేస్తుందో దాన్ని విడిచిపెట్టుకొని దేవుని దగ్గర జాగ్రత్త కలిగి నడుద్దాం. నీ భక్తి జీవితమే నిన్ను నన్ను రక్షించేది. యోబు గ్రంథంలో దేవుడు చెప్తాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన భక్తే మనల్ని ధైర్యంగా ఉంచేది. కాబట్టి మనము దేవుని ఎదుట నమ్మకంగా భక్తి చేద్దాం. ఇవి కొత్త ఏం కాదు. ఇలాంటి విపత్తులు భూమి మీదకి చాలా వచ్చాయి. దేవుడు వారిని రక్షించాడు. అలానే ఇప్పుడు కూడా దేవుని ప్రవచనాలు నెరవేర్పు కాలంలోనికి వచ్చాము. గ్రంథము ఉన్నది ఉన్నట్టు జరిగిపోతుంది అని భయం కలిగి నీవు గ్రంథాన్ని పఠిస్తూ భక్తి చేయి, తప్పించబడతావు ఖచ్చితంగా. కాబట్టి దేవుడు ఎప్పటికైనా చెప్తున్నాడు, నన్ను విడిచి వేరొకరిని అనుసరించావు, నీ హృదయాన్ని అనుసరించావు, ధర్మశాస్త్రాన్ని గ్రంథాన్ని నువ్వు పఠించలేదు, అనుసరించలేదు, నీ హృదయ కాఠిన్యం చొప్పున జీవిస్తున్నావు అనే నేరాలు నీ మీద నా మీద మోపకుండా సరిదిద్దుకుందాం. వాక్యాన్ని పఠిద్దాం, పట్టుదలగా ప్రార్థన చేద్దాం, క్షేమాన్ని నిలవపెట్టుకుందాం. నీవు నీ ఇంటివారు దేవునికి సాక్షులుగా ఉండి
ఆయన రాజ్యంలో మనం నమ్మకస్తులుగా కనిపిద్దాం. దేవుడు తన స్వహస్తాలతో నీ కుటుంబానికి, నా కుటుంబానికి రక్షణ కలిగించునుగాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుల దేవానికి స్తోత్రాలు. మా బిడ్డలు వాక్యం విన్నారు, ప్రవచనాల నెరవేర్పులో మేమున్నాం. అంత్యదినాల అపాయకరమైన కాలములకు దగ్గరవుతున్నాం. ఈ మధ్యకాలంలో మేము సజీవంగా ఉన్నందుకు ఈ మా కళ్ళెదురుగుండా జరుగుతున్న ప్రతి అంశం కొరకు మేము ప్రార్థిస్తూ భక్తి గలవారమై మా హృదయాన్ని మేము చక్కదిద్దుకుంటూ మేము మా ఇంటి వారందరూ రక్షణ భాగ్యాన్ని పొందుకుని నీకు అతి సన్నిహితంగా జీవించే బుద్ధి, జ్ఞానము, ఆలోచన అందరికీ దయచేసి మీ స్వహస్తాలతో మా గృహాలకు నాయన కాపుదల ఇమ్మని, నీ వస్త్రపు చెంగు మా మీద ఉంచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.